హాయ్ అందరికీ, ఎట్లున్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నేను టైలరింగ్ నేర్చుకోకముందు, అంటే ఇప్పుడు టైలరింగ్ నేర్చుకుని ఒక 5 మంత్స్ అవుతుంది. ఒక 5 ఇయర్స్ బ్యాక్ నేను చెప్పే విషయము. అప్పుడు నాకు స్టిచ్చింగ్ పైన బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు, మిషన్ తొక్కడం కూడా రాదు. అట్లాంటి సిచ్యువేషన్లో నేను ఒక సెకండ్ హ్యాండ్లో మిషన్ తీసుకున్నా. ఎందుకు అంటే నా డ్రెస్లకి హ్యాండ్స్ పెట్టుకోవడం కానీ, కుట్లు వేసుకోవడం కానీ, నైటీస్కి స్టిచెస్ వేసుకోవడం కానీ, అట్లా బయటికి వెళ్ళడం ఎందుకు, ఒకటి ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అని సెకండ్ హ్యాండ్లో ఒక మిషన్ తీసుకున్నా. అట్లా తీసుకున్న మిషన్తోని ఇంట్లో మిషన్ ఉన్న తర్వాత ఊరికి ఉండదు కదా, నా పాత డ్రెస్సులు ఏవైతే ఉంటే వాటితోని డోర్ మ్యాట్లు కుట్టడం కానీ, ఇంకేమంటారు, అట్లా ప్రయోగాలు చేసేదాన్ని. అయితే పాప పుట్టిన తర్వాత ఏం చేసినా నా పాత డ్రెస్సుల్ని తనకి ఫ్రాక్స్ కింద కన్వర్ట్ చేసేదాన్ని. అంటే చిన్న చిన్న 1 ఇయర్ లోపల కుట్టొచ్చు. 1 ఇయర్ లోపల పిల్లలకి మన ఓల్డ్ డ్రెస్సెస్ ఏమైనా ఉంటే వాటితో కుట్టొచ్చు. ఆ తర్వాత ఏమైంది, ఇక నాకు వచ్చు, నేను కుట్టొచ్చు, నాకు తొక్కడం వచ్చు అన్న ఒక ఇది వచ్చిన తర్వాత ఏం చేసిన, బయటికి వెళ్ళి క్లాతులు తీసుకురావడం, లేదా ఇంట్లో ఏమైనా క్లాతులు ఉంటే వాటితో కుట్టడం ట్రై చేసినాం. అయితే ఫస్ట్ నా పైన కాకుండా పాపకి ట్రై చేసేదాన్ని. అంటే అసలు ఎట్లా మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలని ఏం తెలియదు. యూట్యూబ్లో సెర్చ్ చేసేదాన్ని. ఏదైనా వీడియో ఉంటే అక్కడ యాజ్ ఇట్ ఈస్ మెజర్మెంట్స్ ఏదైనా ఉంటే అది తీసుకొని కట్ చేసి కుట్టేదాన్ని. అట్లా కుట్టిన కొన్ని డ్రెస్సెస్ ఇవి. ఇప్పుడు ఇవన్నీ చూపిస్తా చూడండి. ఫస్ట్ ఇది వచ్చేసి లంగా పైన బ్లౌజు, గ్రీన్ కలర్. ఇది బయట నుంచి తీసుకొచ్చిన క్లాత్, ఇంట్లోది ఏం కాదు. అయితే దీని కింద లంగా కూడా స్టిచ్ చేసిన. లంగా పాతగా అయిపోయింది, పడేసిన. ఈ ఫ్రాక్ ఇది ఒకటి, పైన టాప్ ఒకటి మంచిగా ఉంది కదా అని చెప్పేసి అని ఇది ఇట్లా కట్టి పెట్టేసిన. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి లెహెంగా, క్రాప్ టాప్ చిన్న పిల్లలకి. ఇది వచ్చేసి టాప్. అయ్యో ఇది వచ్చేసి టాప్. ఇది బ్యాక్ సైడ్, బ్యాక్ ఓపెన్ ఇట్లా ఉంటుంది, బ్యాక్ ఓపెన్. ఇది వచ్చేసి ఫ్రంట్. అయితే ఫస్ట్ ఇది స్టిచ్ చేయలేకుండే, తర్వాత ఎందుకు బాగుంది కదా అని చెప్పేసి అని ఇట్లా పెట్టిన. ఇదైతే యూట్యూబ్లో చూసే స్టిచ్ చేసిన, కంప్లీట్ వీడియో యూట్యూబ్లో చూసే కుట్టిన. ఇది వచ్చేసి లెహంగా. దీనికి టోటల్ ఈ గేరాకి, ఓన్లీ ఈ గేరాకి నాకు 3 మీటర్స్ క్లాత్ పట్టింది. అంటే ఫ్రిల్స్ అనేవి బాగా దగ్గర పెద్ద పెద్దగా ఇచ్చిన అనమాట. అయితే ఫ్రంట్ ఇట్లా బెల్ట్ ఇచ్చి, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఇచ్చిన అనమాట. ఒకవేళ పిల్లలు కదా, ఎలాస్టిక్ ఇస్తే కొంచెం లూజ్ టైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అన్నట్టు ఎలాస్టిక్ ఇచ్చిన అనమాట. ఇవి టాజల్స్, ఇవి నా ఓన్గానే స్టిచ్ చేసిన టాజల్స్. అయితే సైడ్కి కూడా ఒక జిప్ ఇచ్చేసిన, ఇట్లా ఇక్కడ ఉక్స్ పెట్టేసిన. ఇది వీటి పిక్స్ కూడా ఉంటాయి పైన, ఇటు సైడ్ అయినా యాడ్ చేస్తా పిక్స్ కూడా, పాపవి, మా పాపకి. అయితే నేను ఇది వచ్చేసి ఏ ఛానల్లో చూసినా అంటే చెప్పొచ్చో లేదో తెలియదు, CNDU డిజైనర్ స్టూడియో అని చెప్పేసి అని సింధు గారు అని యూట్యూబ్ ఛానల్లో తను చేసేది. అంటే స్టిచ్చింగ్ బేసిక్ అంటే స్టార్టింగ్ నుంచి నేర్పించేది. నేను కూడా కంటిన్యూగా తను ఎన్ని క్లాసెస్ చెప్పిందో అన్ని క్లాసెస్ విన్నా. నా దగ్గర ఫైల్ కూడా ఉంది, నేను నేర్చుకున్న ఫైల్ కూడా ఉంది. అయితే తన వీడియోస్ చూసి స్టిచ్ చేసిన అనమాట. ఇది దీనికి లోపట, ఇది ఒకవేళ చిన్నగా అయితే హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి లోపల క్లాత్ కూడా ఉంది, ఇట్లా ఫోల్డ్ చేసి కనిపిస్తుందా. ఈ కుట్టి వేసుకున్నామంటే మళ్ళీ పెద్దగా అయిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు చిన్నగా అయిపోయింది, వేసేసి పాతగా అయిపోయింది. ఇది నేనే స్టిచ్ చేసిన, నేనే. నెక్స్ట్ ఇది కూడా క్రాప్ టాపే. ఇది కూడా తన యూట్యూబ్ ఛానల్లో చూసి స్టిచ్ చేసిన. బాగుంటాయి తన ఛానల్లో వీడియోస్, చాలా బాగుంటాయి, చాలా ఈజీగా అర్థమవుతుంది. తెలియని వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. చెప్తున్నా కదా, నాకైతే అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు టైలరింగ్ స్టిచ్చింగ్ చేయడంలో. నా వరకు నేను స్టిచ్ చేసుకుందామన్న ఉద్దేశంతోనే నేర్చుకునేదాన్ని. బ్యాక్ ఓపెన్, ఇది బ్యాక్ ఓపెన్. ఈ ఫ్రంట్ హ్యాండ్స్కి లైట్గా ఫ్రిల్స్ ఇచ్చిన.
అయితే ఇది కూడా క్రాప్ టాపే. మ్యాక్సిమం నేను క్రాప్ టాప్సే ఎక్కువ కుడతా. అయితే దీనికి దానిలాగా బెల్ట్ ఇవ్వకుండా, ఇట్లా ఎలాస్టిక్ ఇవ్వకుండా ఇట్లా నాడ కట్టుకోవడానికి ఇచ్చిన. అన్నిటికీ బెల్ట్ అవుతుంది కదా అని చెప్పేసి అని. ఇది లెహంగా కనిపిస్తుందా? అయితే ఇట్లాంటివి 2 కుట్టిన, ఒకటి మా పాపకి, ఒకటి మా అక్క పాపకి. దీన్ని కూడా పిక్ ఇక్కడన్నా ఇట్టైనా యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇది కూడా, ఇవి కూడా క్లాతులు బయట నుంచి తీసుకొచ్చి దీనికి 1/2 మీటర్ పట్టింది, దీనికి 1.5 మీటర్ అట్లా పట్టింది. ఇంకా క్లాత్ మిగిలింది కూడా. ఇది కూడా యూట్యూబ్లో చూసే స్టిచ్ చేసిన. హ్యాండ్స్ వచ్చేసి దీనికి ఇట్లా ఫ్రిల్స్. మ్యాక్సిమం నేను పిల్లల డ్రెస్సులకి హ్యాండ్స్ పెట్టాను, కానీ కొన్నింటికి హ్యాండ్స్ పెడితే బాగుంటుంది అన్న ఇదితోని కొన్నింటికి పెడతా. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏమంటే నా డ్రెస్ కుట్టుకున్న తర్వాత మిగిలిన క్లాతులతో కుట్టిన. అంటే నేను ఇట్లాంటి డ్రెస్ నాకు కూడా ఒకటి ఉంటుంది, చూపిస్తా. అది కూడా ఫస్ట్ పాప చూపించిన తర్వాత. దీనికంటే ముందు ఇది వచ్చేసి ఇది హెవీగా ఉంటుంది. దీనికి కింద ఇట్లా ఫ్రిల్స్ ఇచ్చేసిన. ఇది ఫ్రంట్. అయితే ఫ్రంట్ బ్యాక్ 2 రౌండ్ నెక్కే. దీనికి హ్యాండ్స్ ఇచ్చిన తర్వాత నాకు ఎందుకు ప్లెయిన్ అనిపించింది. కింద ఫ్రిల్స్ ఇచ్చిన కదా అని చెప్పేసి నేను ఏం చేసిన, క్లాత్ మిగిలితే ఆ మిగిలిన క్లాత్తోనే చిన్నగా ఫ్రిల్స్ ఇచ్చిన. ఇట్లా బ్యాక్ నుంచి ఫ్రంట్కి ఇక్కడ నడుము వరకు వస్తుంది. చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్లా. అయితే నాది కుట్టుకున్న తర్వాత, ఇది కుట్టిన తర్వాత ఇంకా క్లాత్ మిగిలితే దాంతోనే ఇది స్టిచ్ చేసిన. అయితే దీనికి మొత్తం ఆపరేషనే, అతుకులే, చాలా అతుకులు ఉంటాయి దీనికి. ఈ డ్రెస్ది కూడా పిక్చర్ ఉంటుంది, పక్కన పెడతా. అయితే దీనికి హ్యాండ్స్ ఇవ్వకుండా చిన్న క్లాత్ ఎక్కువ మిగిలేదు కదా అని చెప్పేసి అని మిగిలిన క్లాత్తోనే ఇట్లా చిన్నగా ఫ్రిల్స్ పెట్టిన. అయితే ఇప్పుడు ఇందులో కొంచెం కూడా క్లాత్ లేదు ఇంక ఏం పెట్టడానికి. అయితే మర్చిపోయినా, ఈ డ్రెస్ చూపించడం కూడా మర్చిపోయినా. ఇది కూడా మొన్న మధ్యనే కుట్టిన మా పాపకి. ఇవి దేంతో క్లాత్ తీసుకొచ్చి కాదు, మిగిలిపోయిన క్లాత్లతో, వేస్ట్ క్లాత్లతో. ఇది శారీలోని క్లాత్, ఇది బ్లౌజ్లోని క్లాత్. ఇలా కుట్టిన. దీనికి ఇదొక క్లాత్, ఇదొక క్లాత్, ఈ షోల్డర్కి పెట్టిన ఫ్రిల్స్ ఏవైతే ఉన్నాయో ఇదొక క్లాత్. దీంట్లో ఉన్న లైనింగ్ వేరు, దీని కింద ఉన్న లైనింగ్ వేరు. రకరకాల ముక్కలు వేసి జాయింట్లు చేసి అతుకులు వేసి కుట్టిన. పర్లేదు, బాగానే ఉంది, వేసుకోవచ్చు. అంటే ట్రై చేస్తేనే కదా ఏదైనా వస్తుంది. మనము ఫ్రీగా వచ్చిన క్లాతులతోనే కదా, డబ్బులు పెట్టి అయితే ఏం కాదు కదా. మంచిగా వస్తేనేమో మనకు ప్రాక్టీస్ అవుతుంది, మంచిగా రాకపోతే నెక్స్ట్ టైం ఎట్లా కుట్టాలన్న ఐడియా వస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఇట్లా ప్రయోగాలు చేస్తూ ఉంటా. ఇది డ్రెస్ వచ్చేసి దీని పిక్చర్ కూడా ఉంటుంది, నేను యాడ్ చేస్తా పక్కకి. సరే, అయితే ఈ వీడియో వచ్చేసి ఇంతే. నేను డిజైన్ చేసుకున్న డ్రెస్సెస్ ఎట్లున్నాయో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.